దేశ మూలవాక్యం ఒకటి రాయమంటే బుద్ధం శరణం గచ్చామి రాసింది. దేశ సంస్కారానికి రూపం గీయమందట. పురాతన కుర్చీలో మహోన్నతంగా కూర్చున్న మహాత్మా జ్యోతిబా పూలే చిత్రం అపురూపంగా గీసింది. అక్షరానికి రూపాన్ని స్వరూపాన్ని చూపెట్టమందట. అశుద్ధ భారతం మీద పరిశుద్ధంగా నడిచొస్తున్న సావిత్రిబాయి పూలేను నిలబెట్టింది బేటీ. వక్రీకరించబడ్డ నిన్నటి చరిత్రలో దళిత చేతులతో మట్టి చరిత్ర రాయబడుతుంది ఇప్పుడు. ఇది చిన్న పోయమే కావచ్చు, కానీ మన మూల తత్వాలు ఉన్నటువంటి ఇవాళ సామాజిక జీవనంలో, బహుజన జీవనంలో మనం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలకు ప్రధాన కారణం టీచరు ప్రాజెక్టు వరకు ఇచ్చిన నేపథ్యంలో బిడ్డ ఇప్పుడు మీరు చదివినట్టుగానే చాలా స్ట్రాంగ్ పోయట్రీ వస్తుంది, సాహిత్యం చాలా గాఢంగా శక్తివంతంగా వస్తుంది. ఈ నేపథ్యంలో నేను ఖచ్చితంగా స్త్రీవాదం గురించి మాట్లాడాలనుకుంటున్నా. సో చాలా వరకు చూసుకుంటే కవుల్లో కూడా ఎక్కువ శాతం పురుషులే ఉన్నారు. వాళ్ళందరిలో కూడా చాలామంది స్త్రీవాదం రాసే వాళ్ళు ఉన్నారు, స్త్రీవాదం వైపు ఇంక్లైన్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే బయట వచ్చి మైకుల ముందు ఎంత మాట్లాడినప్పటికీ ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య మీద ప్రయోగించే పదజాలం కానివ్వండి, భార్యని చూసే విధానము కానివ్వండి, పిల్లల పెంపకంలోని ఆ భేదం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సేమ్ అంటే స్త్రీవాదం ఒక్కటనే కాదు, చాలా రకాలుగా చూసినాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఒక్కొక్కసారి కవులు వాళ్ళ ధిక్కారాన్ని చెప్పుకుంటుంటారో ఆ మధ్య వచ్చే బూతులు కూడా ఇంకా కూడా అప్డేట్ అవ్వకుండా స్త్రీల చుట్టూతానే తిరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీరేమంటారు ఈ పరిస్థితుల్ని? ఈ ప్రశ్న చాలా జటిలమైంది, కఠినమైంది. అంటే మగవాడు పుట్టుక నుంచే ఒక ఆధిపత్యాన్ని కలిగి ఉంటాడు. మనం సాధారణంగా కొన్ని విషయాలు చూద్దాం. తల్లి పాలిస్తున్నప్పుడు, మగపిల్లగాడు తాగుతున్నప్పుడు ఒక దౌర్జన్యపూరితమైనటువంటి వాతావరణమే కనబడుతుంది. మనం చూడలేము, కానీ మనం చూస్తే తెలుస్తుంది వీడు ఏంది, అమ్మ మీద ఒక పశువు లెక్క పొరలాడుతున్నాడు ఏంది, అట్లా తాగుతున్నాడు ఏంది, ఆమెని నిద్ర లేకుండా చేస్తున్నాడు ఏంది, ఆమెకు అంత ఇబ్బంది పెడుతున్నాడు ఏంది అని అనిపిస్తుంది. అలా అమ్మాయి పాలు తాగుతున్నప్పుడు మీరు చూడండి, అమ్మాయి తాగే విధానంలో, అబ్బాయి తాగే విధానంలో కూడా మనం తేడాలు గమనించవచ్చు. అలాగే పెరుగుతున్న క్రమంలో కూడా ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయి యొక్క ప్రవర్తన వేరే తీరుగా మనం అలవాటు చేస్తున్నాం, అబ్బాయి ప్రవర్తనను వేరే తీరుగా అలవాటు చేస్తున్నాం. ఇది కేవలం వాళ్లకు పుట్టిన పిల్లల్ని ఆ తల్లిదండ్రుల ఆజమాయిషే ఉండదు. ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఉంటారు, చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం ఉంటుంది, బడిలో వేసిన తర్వాత అక్కడి సమాజం ఉంటుంది. అనేక ప్రతిఫలనాల మధ్యన పిల్లలు మీరు అన్నట్టు మగవాళ్ళు ఆటోమేటిక్గా ఈ సమాజంలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే వస్తున్నారు. తనకంటే చిన్నదైనటువంటి చెల్లె మీద ఆధిపత్యాన్ని చేస్తాడు, తనకంటే పెద్దదైనటువంటి అక్క మీద కూడా ఆధిపత్యాన్ని చేస్తాడు. మనం ఇవాళ మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నాం, ఉద్యమాల్లో ఉన్నాం, కవిత్వం రాస్తున్నాం, మానవ హక్కులు మనకు తెలుసు, అసలు మనుషుల విలువలు తెలుసు, ప్రేమలు తెలుసు, బంధాలు అనుబంధాలు తెలుసు. కాబట్టి మనం వారించే ప్రయత్నం చేస్తాం. తప్పు, చెల్లెని అట్లా నాడకూడదు, నువ్వు చెల్లెకు ప్రేమగా ఉండాలి, నువ్వు నేర్పించాలి, నువ్వు తోడుగుండి తీసుకెళ్ళాలి. అలాగే అక్క నీకంటే పెద్దది, అక్కను నువ్వు అలాగ అనకూడదు, అక్క నీకంటే పెద్దది కదా, నువ్వు చాలా ప్రేమగా అక్కతోటి ఉండాలి కదా, అక్క నువ్వు చూడు ఎంత ప్రేమగా ఎంత అపురూపంగా చూసుకుంటుంది, కానీ నువ్వు అక్కని వీలైతే కోప్పడుతున్నావు కూడా అని మనం చెప్పినా కూడా పిల్లల యాటిట్యూడ్ మారట్లేదు. అంటే పిల్లలు ఇవాళ టీవీకి అడిక్ట్ అయిపోయారు. అంటే మీరు రెండో జనరేషన్కి వెళ్తున్నారు. నేను అంటున్నది స్వయాన కవులే ఏమేమి వస్తాయి అనే దాకా కూడా భార్యల్ని సంబోధించి అడ్రస్ చేయలేని పరిస్థితులు ఉన్నాయి. ఇంకా కూడా సరే ఆ వస్తే అదైనా లవ్కి అంటే ప్రేమకి చిహ్నంగా అడ్రస్ చేస్తున్నారంటే అది కూడా కాదు, అది ఆధిపత్యం ఇంట్లో ఉంది, బయటకు వచ్చి సమానత్వం అంటున్నారు. ఇక్కడ మనం అంటే స్త్రీకి ఆర్థిక స్వాతంత్రం రానంత వరకు, భావజాల స్వాతంత్రం రానంత వరకు, మాట్లాడే హక్కు స్త్రీకి లేనంత వరకు ఆ ఇంట్లో మగవాడి ఆధిపత్యం ఒంటరిగా నడుస్తుంది, అందరి ముందు నడుస్తుంది. ఇది తప్పే. వీటి మీద కూడా చాలా కవితలు వచ్చాయి. ముఖ్యంగా స్త్రీవాదులు అద్భుతమైనటువంటి కవిత్వాన్ని రాశారు, నేను కాదను, మేము కూడా రాసే. ఎందుకంటే స్వతహాగా ప్రకృతి ధర్మం ఒకటి ఉంది. అంటే మగపిల్లగాడు అమ్మని ప్రేమిస్తాడు, అమ్మాయి నాన్నని ప్రేమిస్తాడు. ఆ క్రమంలో ఏ కవైనా సరే తను పెరుగుతున్న కొద్దీ, ఎదుగుతున్న కొద్దీ, అద్భుతమైనటువంటి అనుభవాన్ని గ్రహిస్తున్న కొద్దీ
తను తల్లి వైపు నిలబడతాడు, మహిళల పట్ల నిలబడతాడు, తను సంస్కరించుకునే అవకాశం ఉంది. కానీ మనుషులం కదా, కొన్నిసార్లు కోపతాపాలు ఉంటాయి. మీరు అన్నట్టు అలాంటి భాష చాలామంది వాళ్ళ ఇంట్లో భార్యల మీద ఆధిపత్యంగా చలాయిస్తున్న వాళ్ళు ఉన్నారు. లేదు, కొందరు చాలా ప్రేమిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైనా సరే వ్యక్తిగతంగా అది తమ యొక్క తప్పిదాల్ని, తమ యొక్క ప్రవృత్తుల్ని, తమ యొక్క వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుకునే క్రమంలో భార్య కదా, ఎంత అపురూపమైనటువంటి జోడి. కొందరు భార్య అంటారు, కొందరు సహచరి అంటారు, అర్ధాంగిని అని కొందరు అంటారు, లేదు నా స్నేహితురాలు అని కొందరు అంటారు. మారుతుంది కాలం. మారుతున్న క్రమంలో అంటే స్త్రీలు ఏ ఇంట్లో అయితే ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కలిగి ఉన్నారో, భావజాల స్వేచ్ఛను కలిగి ఉన్నారో, ఆ ఇండ్లల్లో మగ ఆడ మధ్య భాష మాత్రం చాలా బాగుంటుంది. ఆ విధంగా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను.